కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ డిఎన్ఎస్. రీసెంట్ గా ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా హీరోయిన్ గా చేస్తున్నారు. శ్రీ నారాయణ దాస్ కే నారంగ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై డిఎన్ఎస్ మూవీ నిర్మిస్తున్నారు. సునీల్ నారాయణ్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి డిఎస్పి సంగీతం అందిస్తున్నారు. మేము రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను ఆహ్వానిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా, సంతోషంగా ఉంది. మీ మదిని దోచుకునే అద్భుతమైన పాటల కోసం రెడీగా ఉండండి అని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ పేజీ నుంచి పోస్ట్ ని విడుదల చేశారు. అయితే సౌత్ హీరో స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, శేఖర్ కమల కాంబినేషన్ లో సినిమా అనగానే ఈ మూవీపై సూపర్ బస్ క్రియేట్ అయిపోయింది. దానికి తోడు ఈ సినిమాకు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇందులో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా నటిస్తుందని తెలిసాక ఫ్యాన్స్ లో మూవీపై మరింత హైప్ ఏర్పడింది. ఇక ఇటీవల నా సమీరంగతో సూపర్ హిట్ కొట్టాడు నాగార్జున. సినిమా హిట్ నాగార్జునలో ఫుల్ జోష్ ని నింపింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టారు. నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఒక మల్టీ స్టారర్ చేస్తున్నారు. ధనుష్, నాగార్జున, శేఖర్ కమల అంటూ సినిమా ఈ మధ్యనే మొదలు పెట్టారు. అయితే నా సమీరంగ తర్వాత నాగార్జున ఈ సినిమా చేయడం పర్ఫెక్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కొన్నాళ్ళుగా నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు ఇవ్వలేదు. మధ్యలో బంగారాజు పర్వాలేదనిపించినా నా సమీరంగ హిట్ నాగార్జునకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అందుకే ఇక మీదట తన మార్క్ సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరించాలని డిసైడ్ అయ్యారు నాగార్జున. ఇక మీదట సినిమాల వేగం కూడా పెంచాలని నిర్ణయించుకున్నారా తెలుస్తుంది. కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ కొనసాగిస్తున్న ధనుష్ లాంటి ఇయర్ స్టార్ అంటూ మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మధ్యనే కెప్టెన్ మిల్లర్ అంటూ తమిళ ఆడియన్స్ ని అలరించిన ధనుష్ శేఖర్ కమలతో కలిసి చేస్తున్న సినిమాతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా నాగార్జున ఖాతాలో మరో హిట్ వచ్చేలా చూస్తుందని చెప్పవచ్చు. లవ్ స్టోరీ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమల ఈసారి ధనుష్ తో చేస్తున్న సినిమాను కమర్షియల్ యాంగిల్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగుతుందంట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.